ఎస్సీలు మతం మారితే కులాన్ని వదులుకోవాలనే చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? పంతొమ్మిది 1950 నుండి చట్టం ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఎందుకు కఠినంగా అమలు చేయలేదు? రాష్ట్రపతి ఉత్తర్వుల్లో హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజానికి మాత్రమే ఎందుకు చోటిచ్చారు? చింతాడ ఆనంద్ కేసు దళిత క్రిస్టియన్లందరికీ వర్తిస్తుందా, లేక ఈ కేసుకే పరిమితమా? అగ్రవర్ణ క్రిస్టియన్లు కోటా పొందుతూ దళిత క్రిస్టియన్లు కోటా కోల్పోతున్నారు అనే వాదనలో నిజాలు ఏంటి? ఒక్కోప్పుడు కొన్ని సాహసోపేతమైన అంశాలను కోర్టులు కూడా ఎంచుకుంటాయి. రాజకీయ పార్టీలు కనీసం మాట్లాడడానికైనా ఇష్టపడని అంశాలను పలు సందర్భాలలో కోర్టులే ఎంచుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటిదే ఈ తాజా కేసు కూడా. మతం మారిన దళితులు తమ ఎస్సీ హోదా కోల్పోతారని, ఎస్సీ గుర్తింపుతో వచ్చే ఎలాంటి ప్రయోజనాలైనా రద్దవుతాయని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది క్రైస్తవులపై ప్రభావం చూపుతుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అధీకృత క్రైస్తవులుగా చలామణి అవుతున్నవారు, క్రైస్తవాన్ని పాటిస్తూ హిందువులుగా చలామణి అవుతున్నవారు, ఇలా అనేక రకాల క్రైస్తవుల భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందన్న వాదన కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మన దేశంలో దీని గురించిన చర్చ మరో అంశంపై జరగలేదు అంటే అతిశయోక్తి కానే కాదేమో. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు కూడా వేసి ఈ తీర్పును వీలైనంత డైల్యూట్ చేయించాలనే ఆలోచన కూడా అనేక సెక్షన్లలో బలంగా నడుస్తూ ఉండడం విశేషం. అలాగే తాము అధికారంలోకి వస్తే మతం మారిన ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని, అదే అంశాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చేర్చే కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఎస్సీల హక్కుల కోసం ఉద్యమాలు నడిపి రాజ్యాంగ నిర్మాతగా పేరు తెచ్చుకున్న అంబేద్కర్ ఈ విషయంలో ఏం చెప్పారు, ఆయన ఎటువంటి వైఖరిని అనుసరించారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు మన దేశ చారిత్రక సామాజిక అంశాలను కూడా మరోసారి చర్చకు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా ఓ విషయాన్ని స్పష్టపరచుకోవాలి. ఎస్సీ హోదాలోకి మతాల చేరిక అంశం నేరుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ద్వారా జరిగింది కాదు. అది రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల హోదాను నిర్ణయించే రాజ్యాంగ ఉత్తర్వులు 1950 ద్వారా జరిగింది. ఇది పూర్తిగా ఎస్సీలకు సంబంధించిన అంశం మాత్రమే. ఇందులో ఎస్టీలకు ప్రమేయం లేదని గమనించాలి. ఎస్టీలు ఏ మతంలో ఉన్నా ఎస్టీలుగానే గుర్తించబడతారు. కానీ ఎస్సీ హోదాకు మాత్రం మతపరమైన నిబంధనలు చాలానే ఉన్నాయి. మరి ఎస్టీలకు లేని నిబంధనలు ఎస్సీలకే ఎందుకుండాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కోర్టు తీర్పు నేపథ్యం తెలుస్తుంది. ముందుగా ఈ కేసు ఎలా, ఎక్కడ మొదలైంది, ఈ తీర్పునకు దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మేలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ దాఖలు చేసిన అపీల్పై జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా పరిగణించలేం అని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే షెడ్యూల్డ్ కులాల వర్గంలోకి వస్తారని, వారు ఏ ఇతర మతాల్లోకి చేరితే రిజర్వేషన్లు లేదా చట్టపరమైన రక్షణలు ఏవీ కూడా వర్తించబోవని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి మతాన్ని వర్తింపచేసే విషయంలో రాజ్యాంగ రచన సందర్భంలోనే మన వాళ్లకు పూర్తి క్లారిటీ ఉంది అనేది నిపుణుల వాదన. 1950లోనే మొదటిసారిగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినప్పుడే ఈ విషయంలో మన వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. అంటరానితనం, కుల వివక్ష అనేవి ప్రధానంగా హిందూ మతంలోని వర్ణ వ్యవస్థ వల్ల ఏర్పడిన సామాజిక రుగ్మతలు. కాబట్టి ఆ వివక్షకు గురైన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మొదట కేవలం హిందువులైన దళితులను మాత్రమే ఎస్సీలుగా గుర్తించారు. ఆ తరువాత 1956లో చట్ట సవరణ ద్వారా సిక్కు మతాన్ని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
సిక్కు మతం సమానత్వాన్ని బోధించినప్పటికీ ఆచరణలో సిక్కు సమాజంలో కూడా కొన్ని వర్గాలు అంటరానితనాన్ని, వివక్షను ఎదుర్కొంటున్నాయి. సిక్కుల నాయకుడు మాస్టర్ తారాసింగ్, అకాలీదళ్ నాయకులు ఈ విషయంలో తీవ్ర స్థాయిలో పోరాడారు. వారి డిమాండ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం 1956లో సిక్కు మతాన్ని కూడా ఇందులో చేర్చింది. ఇక 1990లో విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరో చట్ట సవరణ ద్వారా బౌద్ధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నవారు సిక్కిజం, బుద్ధిజంలోకి మారినప్పటికీ వారికి ఎస్సీ హోదా వర్తిస్తుంది. సిక్కిజం, బుద్ధిజం, హిందూయిజం ఈ మూడు కాకుండా మరో మతంలోకి మారినట్లయితే వారికి ఎస్సీ హోదా రద్దుతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు, సౌకర్యాలు అన్నీ కూడా ఆగిపోతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలోని పలు నిమ్న వర్గాల ప్రజలు తాము ఉంటున్న హిందూ వ్యవస్థలోనే వివక్షకు, అవమానాలకు గురవుతున్నందున అలాంటి వారి రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు అని. దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. మరి బుద్ధిజం, సిక్కిజంలోనే వివక్షలు ఎందుకున్నాయి? ఎందుకంటే బుద్ధిజం, సిక్కిజం మన దేశంలో ఆవిర్భవించిన మతాలే కాబట్టి అప్రయత్నంగా అందులో చేరిన ప్రజలు కూడా ఆయా కులాల సభ్యులుగానే పరిగణించబడ్డారు. అందుకే చట్టం ద్వారా వారికి కూడా రక్షణ కల్పించింది. మరి ఎస్సీలకు మాదిరిగానే ఎస్టీలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా? వర్తించదు. ఎస్టీలకు మతంతో సంబంధం లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తింపు పొందిన వారు హిందువుగా ఉన్నా, క్రైస్తవుడిగా మారినా, ముస్లింగా కొనసాగుతున్నా, లేక మరి ఏ ఇతర ఆదివాసీ సంప్రదాయం అనుసరించినా ఆ వ్యక్తి ఆ తెగకు చెందినట్లు గుర్తింపు ఉంటే ఎస్టీ స్టేటస్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎస్టీలు తెగల ఆధారంగా గుర్తించబడతారు. వారి ప్రాచీన లక్షణాలు, విలక్షణమైన సంస్కృతి, ఆచారాలు, వారి సమాజ నిర్మాణం, భౌగోళికంగా కనిపించే ఒంటరితనం, మైదాన ప్రాంత సమాజంతో తక్కువ సంబంధాలు కలిగి ఉండడం, ఎంతో వెనుకబాటుతనానికి గురై ఉండడం వంటి అనేక లక్షణాలతో వారిని అరుదైన ప్రాచీనమైన తెగగా గుర్తించారు. వారి ఉనికిని కాపాడుకోవడమే మన వాళ్ళ అంతిమ లక్ష్యం. కాబట్టి వీరు మతం మారినా తెగ గుర్తింపు, ఆచారాలు, కమ్యూనిటీ ఆమోదం ఉంటే ఎస్టీ స్టేటస్ కోల్పోరు. అందుకు భిన్నంగా ఎస్సీలు మాత్రం ఇదే మైదాన ప్రాంతంలో ఉంటూ సవర్ణ హిందువుల సంప్రదాయాలే ఆచరిస్తూ తరతరాలుగా వారి చేతిలోనే వివక్షకు గురవుతున్నారు. అందువల్లే వారికి హిందువుల నుండి రక్షణ కలిగించాలనే ఉద్దేశంతో రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించి వారిని షెడ్యూల్డ్ తరగతులుగా గుర్తించారు. ఎస్సీల సంతతి పెంపునకు దోహదపడడం, ఎస్సీలకు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించి వారి అభ్యున్నతికి అవకాశాలు కల్పించడం, ఈ స్ఫూర్తిలోనే రాజ్యాంగంలో వారికి ప్రాధాన్యతను కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక తీర్మానం, అంతకుముందు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తీర్మానం చేశారు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా పరిగణించాలి, క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. అంటే ఈ తీర్పుకి కాకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎస్సీలుగా పరిగణించాలని చెప్పి తీర్మానం చేసింది. కాబట్టి వీరు ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ కోర్టులో వాద్యం నడిపి దళిత క్రైస్తవుల హక్కులు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసు ద్వారా హిందూ కుల వ్యవస్థలో ఉన్న అంటరానితనానికి పరిష్కారం చూపడంతో పాటుగా ఇప్పటికే దళితుల పేరిట జరుగుతున్న ఫ్రాడ్ను అరికట్టడం కోసం కోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలో ఈ తీర్పు పరిధిలోకే ఇప్పుడు వేలాది కేసులు వస్తున్నాయి. ఆనందలాగా చాలామంది పాస్టర్లు, సామాన్య వ్యక్తులు మతం మారిన హిందువుల్లోని ఎస్సీ హోదాను అనుభవిస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందడమే కాక ప్రజాప్రతినిధులుగాను చలామణి అయిపోతున్నారు. ఇప్పటి వరకు కోర్టులు, పార్టీలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టు రంగంలోకి దిగడంతో హిందుత్వం, జాతీయవాదం అనే అంశాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలు మరింత ఫోకస్డ్గా పనిచేసే అవకాశం ఏర్పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2015 నుండే 1950 నాటి చట్టాన్ని అమలు చేయడం గమనించాలి. తాజా తీర్పు తర్వాత హిందూ సంస్థలకు మరింత అవకాశం లభించినట్లయింది. ఈ రోజున భయం వేస్తుందన్నమాట సమాజానికి. ఏంటంటే ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఏంటంటే ఒకవేళ ఎస్సీలు రాయితీలు క్రైస్తవులకు ఇస్తే
క్రైస్తవులు ఎస్సీ రాయితీలు పాటిస్తే మొత్తం క్రైస్తవులు అయిపోతారేమో భయం పట్టుకుందేమో బహుశా. ఆ భయం పట్టుకుని ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. దయచేసి దాన్ని రద్దు చేయాలి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కోర్టు తీర్పు దరిమిలా పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు ఎస్సీ గుర్తింపును దురుపయోగం చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బాపట్ల జిల్లా కలెక్టర్కు ఏపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసింది. చింతాడ ఆనంద్కు ఇచ్చిన ఎస్సీ సర్టిఫికెట్ను తక్షణమే రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద విక్టిమ్ కాంపెన్సేషన్గా అతనికి చెల్లించిన 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెనక్కి వసూలు చేయాలని, ఆ సర్టిఫికెట్ ద్వారా పొందిన ఇతర ప్రయోజనాలను గుర్తించి రద్దు చేయాలని లీగల్ రైట్స్ ఫోరం కోరుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి కమ్యూనిటీ సర్టిఫికెట్ పొందినందుకు ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. అలాగే బీసీసీ ధ్రువపత్రం ఇవ్వాల్సి ఉండగా ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు పిట్టలవానిపాలెం ఎంఆర్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన అనేక రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఎంతమంది రెవెన్యూ ఆఫీసర్ల భాగోతం బయటపడుతుందో చూడాల్సిందే. మరోవైపు కోర్టు తీర్పు తర్వాత తలెత్తుతున్న పరిణామాలను కూడా సృహద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాల్సి ఉంది. శ్రీరామనవమి రోజు ఆకివీడు రామాలయాన్ని సందర్శించుకునేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగింది. ఇటీవల ఆ ఆలయ అభివృద్ధి కోసం ఆయన వెళ్ళినప్పుడు అక్కడ హిందువులు లేరని, అందువల్ల ఆలయ నిర్మాణం చేయరాదని అక్కడ క్రిస్టియన్లు రఘురామకు చెప్పారు. దాన్ని హిందూ సంస్థల నాయకులు ప్రశ్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి కొనసాగింపుగా శ్రీరామనవమి రోజు రఘురామ పర్యటనలోనూ అదే అనుభవం రిపీట్ అయింది. హిందూ సంస్థల నాయకులపై దాడి జరగడం ఆందోళనకు దారితీస్తోంది. ఉమ్మడి ఏపీలో 2011 గణాంకాల ప్రకారం క్రైస్తవుల సంఖ్య సుమారు 11.30 లక్షలు. అటు తెలంగాణలో 4.47 లక్షలుగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత ఏపీలో తాము 1 కోటికి పైగానే ఉన్నామని పలువురు పాస్టర్లు చెబుతున్నారు. కొంతమంది పాస్టర్లు మరో అడుగు ముందుకేసి తమ సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కూడా కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మతం మారిన వారు ప్రాచీన హిందూ సమాజంలోని ఫ్యాబ్రికేషన్కు దూరమవుతూ సహజమైన సౌభ్రాతృత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇలాంటి అపనమ్మకాలు మరింత పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంబేద్కర్ దృష్టిలో మతం అనేది కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాదు. అది దేశపు సంస్కృతి, జాతీయతతో ముడిపడి ఉండాలి. జాతీయతతో సంబంధం లేకుండా ఉండే మతంతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆనాడే అంచనా వేశారు. అందువల్లే విదేశీ మతాలైన క్రైస్తవాన్ని కానీ ఇస్లాంను కానీ ఆయన స్వీకరించలేదు. బౌద్ధం అనేది భారతదేశంలో పుట్టిన మతం కాబట్టి బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల తన వర్గ ప్రజలు భారతీయ సంస్కృతికి దూరం కారని ఆయన భావించారు. ఇస్లాం, క్రైస్తవం విదేశీ మూలాలు కలిగినవి. వాటిని స్వీకరిస్తే దళితులు మానసికంగా లేదా సాంస్కృతిక గుర్తింపు పరంగా దేశానికి దూరమయ్యే ప్రమాదం ఉందని, అది దేశ విభజన వంటి పరిస్థితులకు లేదా జాతీయత దెబ్బతినడానికి దారితీస్తుందని అంబేద్కర్ ఆందోళన చెందారు. మరోవైపు అంబేద్కర్ ఆధునికవాది. ఆయనకు మూఢనమ్మకాలు, దేవుడి పేరిట జరిగే అశాస్త్రీయ ప్రచారాలు నచ్చేవి కావు. అందుకే ఆయన ఎంపిక ఎంతో తాత్వికతతో కూడుకున్నది అంటారు. బౌద్ధంలో దేవుడు లేడు, ఆత్మ లేదు, ఉన్నదల్లా కేవలం ధర్మం మాత్రమే. ఈ శాస్త్రీయ దృక్పథమే అంబేద్కర్ను బౌద్ధం వైపు అమితంగా ఆకర్షించింది. ఎస్సీలు మతం మారితే కులాన్ని కోల్పోతున్నారా?
కులాన్ని కోల్పోనప్పుడు మతం మారడంలోని ఆంతర్యం ఏంటి? చాప కింద నీరులా క్రిస్టియన్ల సంఖ్య పెరుగుతుందని పాస్టర్లు చెప్పడంలోని సామాజిక ఉపద్రవాలు ఏంటి? కుల గుర్తింపుతో పదవులు, ఉద్యోగాలు అనుభవిస్తూ మతం మారిన వారి సంగతి ఏంటి? అంబేద్కర్ బుద్ధిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు? సొసైటీ గురించి ఆయన అభిప్రాయాలు ఏంటి? కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎందుకు వేశారు? ఆ రిపోర్ట్ వస్తే ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు తీర్పు కారణంగా దళిత క్రైస్తవులు మతం మారగానే ఎస్సీ హోదా ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. దానివల్ల ప్రయోజనాలు కూడా రద్దయిపోతాయి. కానీ అగ్రవర్ణ క్రైస్తవులు అంటే రెడ్డి, కమ్మ, కాపు వంటి సామాజిక వర్గాల్లోంచి క్రైస్తవంలోకి మారినవారు తన కులం గుర్తింపుతోనే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా పొందుతున్నారు కదా. ఇదే సూత్రం దళిత క్రైస్తవులకు ఎందుకు వర్తించదు అనే కీలకమైన ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు అగ్రవర్ణాల వారు మతం మారినా ఓసీలుగానే ఉంటారు కాబట్టి వారికి ఈ చట్టం ద్వారా వచ్చే అదనపు నష్టం ఏమీ లేదు. కానీ దళితులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక రక్షణ కేవలం హిందూ ధర్మంలోని సామాజిక రుగ్మతను బట్టి ఇచ్చింది. మతం మారినప్పుడు ఆ సామాజిక పునాది కూడా మారుతుందని ఆ చట్టం భావిస్తుంది. అందువల్లే ఎస్సీల విషయంలోనే ఈ చట్టం నిక్కచ్చిగా నిలబడుతుంది. అయితే ఈ విషయంలో రేపు ఎప్పుడైనా ప్రత్యేకమైన చట్టం కనుక వస్తే అప్పుడు రూల్స్ మారిపోతాయి. కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా దానికి చట్టబద్ధత ఇచ్చే విషయంలో ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. రాను రాను రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి సోషల్ ఫ్యాబ్రికేషన్ను ఫణంగా పెడుతూ అధికారానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ పార్టీల వైఖరి కారణంగా వివిధ వర్గాలు, సాంప్రదాయాల ప్రజల మధ్య అనుమానాలు నానాటికి పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుండి సమాజాన్ని కాపాడడానికే కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేశారని గమనించాలి. మరోవైపు మతం మారిన దళితుల పక్షాన క్రిస్టియన్ మేధావులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఉద్దేశం ప్రకారం బాప్టిజం తీసుకుంటేనే క్రైస్తవంలోకి మారినట్టు. బాప్టిజం తీసుకోకపోతే వారిని క్రిస్టియన్లుగా పరిగణించరని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బాప్టిజం తీసుకునే వారు అందరూ కూడా ఎస్సీలకు వర్తించే ఫలాలు అనుభవించవచ్చన్నమాట. ఒకవేళ బాప్టిజం తీసుకుని ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ హిందుత్వంలోకి వస్తే అప్పుడు కూడా ఎస్సీ ఫలాలు అందుతాయంటున్నారు. ఈ లెక్కన ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు, ఎంతమంది నాన్ బాప్టిస్టులు ఉన్నారు అన్నది మరో కోణం. మరి ఎవరు అసలైన క్రైస్తవులు, ఎవరు నకిలీ క్రైస్తవులు? పూర్తిగా ఈ మతాచారాలకి లోబడి ఉంటాను అని చెప్పి పాస్టర్ గారి దగ్గర డిక్లరేషన్ ఇచ్చి బాప్టిజం తీసుకున్న వాడు మాత్రమే క్రైస్తవుడిగా పరిగణించబడతాడు. చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చర్చికి వెళ్ళటానికి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు. చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరి రిజర్వేషన్లు, ఎస్సీ హోదా రద్దు కాబడదు. మీరు చర్చిలో బాప్టిజం తీసుకుని నేను హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నా జీవితాంతం గడుపుతానని చెప్పి మీరు డిక్లరేషన్ ఇస్తేనే మీరు హిందూ ఎస్సీగా మీ హోదా కోల్పోతారు. తప్ప లేని పక్షంలో మీ ఉద్యోగాలకు కానీ, మీ చదువులకు కానీ, మీ స్కాలర్షిప్లకు కానీ ఏ చట్టము, ఏ సుప్రీంకోర్టు మీకు అడ్డు చెప్పజాలదు. ఇక దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వవచ్చా అనే అంశం మీద అధ్యయనం చేయడానికి 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ సిజేఐ కేజీ బాలకృష్ణన్ దళిత నేపథ్యం ఉన్నవారు. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మెంబర్ డాక్టర్ సుష్మా యాదవ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. దళితులు క్రైస్తవం లేదా ఇస్లాం మతాలకు మారిన తర్వాత ఎస్సీ హోదా ఇవ్వవచ్చా అనే అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఈ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు ఒత్తిడి వల్లనే కేంద్రం ఈ కమిషన్ను నియమించిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కమిషన్ మతం మారిన దళితుల సామాజిక, ఆర్థిక స్థితి, వారి మీద కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతుందా అని అధ్యయనం చేస్తుంది. మతం మార్పు తర్వాత వారి ఆచారాలు, సంప్రదాయాలు, సామాజిక స్థితి ఎలా మారతాయి, ఈ మతం మార్చుకున్న వారి ప్రభావం
ప్రస్తుత ఎస్సీల మీద ఎలా పడుతుంది? కొత్త వ్యక్తులను ఎస్సీ జాబితాలో చేర్చితే ఇప్పుడు 15% ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ ఎస్సీల రిజర్వేషన్ వాటా ఎలా దెబ్బతింటుంది? అలాగే దేశవ్యాప్తంగా పబ్లిక్ హీరింగ్స్, ఫీల్డ్ విజిట్స్, మెమరాండమ్స్ సేకరించడం ఈ కమిషన్ బాధ్యత. కానీ కేంద్రం కూడా ఈ విషయంలో పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దళిత క్రిస్టియన్ల నుండి వ్యతిరేకత వెల్లువెత్తుతూ ఉండగా బాలకృష్ణన్ కమిషన్ రిపోర్టుపైనే అందరి దృష్టి పడింది. ఆ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది అనేది ఆసక్తిని రేపుతోంది. అటు సుప్రీంకోర్టు కూడా బాలకృష్ణన్ కమిషన్ రిపోర్టు కోసం వేచి చూస్తోంది. మరి రిపోర్టు వస్తే ఏమవుతుంది? క్రైస్తవులుగా మారిన దళితులు మరి దీనివల్ల ఏర్పడే ప్రమాదం ఏంటి? హిందూ ఎస్సీలు ప్రస్తుతం అనుభవిస్తున్న 15% కోటాలు గణనీయంగా కోత పడుతుంది. ఉద్యోగాలు, విద్య, పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో వాటా తగ్గిపోతుంది. హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్న ఎస్సీలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. చాప కింద నీరులా మత మార్పిడులు జరుగుతున్నాయని, ఏపీలో క్రైస్తవుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కుల గుర్తింపుతో పదవులు అనుభవిస్తూ మతాన్ని రహస్యంగా ఉంచడం అనేది నైతికంగా, చట్టపరంగా ఖచ్చితంగా తప్పే. ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందే వ్యక్తి తనకు సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా అధికారుల ముందు వెల్లడించాల్సిందే. ఒకవేళ దాచిపెడితే అది నేరం అవుతుంది. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులలో చాలామంది చొరబాటుదారులతో ఇండియన్ ముజాహిదీన్, లష్కర్ ఏ తోయిబా వంటి టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేల్చారు. వారు ఒకవైపు ఇక్కడ ఉద్యోగ విధులు వెలగబెడుతూ, మరోవైపు ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లోని రహస్యాలను, నాయకుల సమాచారాన్ని, సైనిక సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నారని గుర్తించి అలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. వారిని విధుల్లో నుండి తొలగించింది. 370 ఆర్టికల్ తొలగింపు తర్వాత మొదలైన జీరో టాలరెన్స్ పాలసీలో భాగంగా ఇప్పటికే 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల మీద వేటు పడడం గమనించాలి. మరి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, వ్యక్తిగతంగా మతాన్ని అవలంబించుకునే వారికి తేడా ఉంది కదా? మతాన్ని పాటించుకుంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు స్వచ్ఛమైన మనసుతో మతాన్ని పాటించుకోవాల్సి ఉండగా మనసుకు ముసుగేసుకుని బయటకు హిందువులుగా నటిస్తూ లేదా హిందువులకు దక్కాల్సిన లబ్ధిని అందుకుంటూ చాటుమాటుగా మత కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నకు కూడా క్రైస్తవ నిపుణులు జవాబు చెప్పాల్సి ఉంది. దాదాపు అన్ని సామాజిక అంశాల్లోనూ సీరియస్గా దృష్టి సారించి వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఆధార్, కుల ధృవీకరణ పత్రాల అనుసంధానం జరిగితే ఈ డ్యూయల్ ఐడెంటిటీ వ్యవహారం మరిన్ని చిక్కుల్లో పడడం ఖాయం అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రభుత్వమే మన మత విశ్వాసాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా స్వచ్ఛంగా మత ఆచరణను ప్రకటించుకుని తాను ఏ మతానికి చెందిన వ్యక్తులో ఆత్మగౌరవంతో ప్రజలంతా తలెత్తుకుని చెప్పుకునే రోజుల కోసం ఎదురు చూద్దాం.